క్షత్రవరుడైన విశ్వామిత్రునకున్ పవిత్రయైన మేనకకున్ సత్పుత్రినయి బొంకు పలుకగా ధాత్రీతలనాథ అంత ధర్మేతరనే. ఓ రాజా, క్షత్రియులలో ఉత్తముడైన విశ్వామిత్రుడికి పవిత్రురాలైన మేనకకు యోగ్యురాలైన కుమార్తెగా జన్మించిన నేను అబద్ధమాడటానికి అంత అధర్మపరురాలను కాను. ఒక నిండు సభలో ఒక రాజు దగ్గర నిలబడి వీడు నీకు నాకు పుట్టిన కొడుకు అని చెప్పుకోవలసిన అధార్మికమైన స్థితి నాకు లేదు. అంత పెద్ద కుటుంబంలో పుట్టి కన్నుడి దగ్గర పెరిగిన నేను ఇలా నేరం చేసిందా ఇలా నిలబడడం బాగుంటుందా? సత్యాన్ని అంగీకరించు దుష్యంత మహారాజా. అప్పుడు దుష్యంతుడు అంటున్నాడు, ఏనెట నీవెట సుతుడెట ఏనెన్నడు తొలిచూచి ఎరుగను నిన్ను మానినుల సత్యవచనలు నా నిట్టులు అసత్య సంభాషణంబు ఉచితంబే. నేనెక్కడా, నువ్వెక్కడా, కుమారుడెక్కడా? నిన్నింతకు పూర్వం ఏనాడో చూచి ఎరుగను. ఈ విధంగా అసత్యం పలకటం నీకు తగునా? ఇది చాలా తప్పు, వెళ్ళిపో అని దుష్యంతుడన్నాడు. అప్పుడు శకుంతల బాధతో, పుట్టగానే పసిగుడ్డుగా ఉండగానే మాలినీ నదీ తీరంలో మా అమ్మ వదిలేసింది. తరువాత తన తపశ్శక్తిని నాకు అండగా పెట్టి నా తండ్రి వెళ్ళిపోయాడు. మహానుభావుడు కన్నుడు తీసుకువచ్చి పెంచి పెద్ద చేశాడు. భర్త దొరికాడు కదా అని అన్నీ మరిచిపోదామనుకున్న సమయంలో ఈయనేమో నువ్వెవరో నాకు తెలియదు వెళ్ళిపో అంటున్నాడు. కాబట్టి పుట్టినప్పటి నుంచి అందరూ విడిచిపెట్టడమే నా అదృష్టంలాగుంది. అవునులే, చిన్న నోములు నోచి పెద్ద ఫలితాలు రమ్మంటే ఎక్కడి నుంచి వస్తాయి? నేనంత పెద్ద నోములు నోచలేదేమో అని బాధతో శకుంతల తనలో తాను అనుకుంది. అప్పుడు కూడా ఆవిడ దుష్యంతుడిని ఒక్క మాట కూడా నిందించలేదు. ఈ విధంగా మిక్కిలిగా ఏడ్చి ఆశలు వదులుకుని ఎడతెరిపి లేకుండా కారే కన్నీళ్లను అప్పుడప్పుడు ఒత్తుకుంటూ ఇకపై నాకు దైవమే శరణ్యమని భావించి ఆ ఉత్తమ పతివ్రత కొడుకును వెంట పెట్టుకుని తిరిగి పోబోతున్న సమయంలో అన్యథా శరణన్నాస్తి త్వమేవ శరణం మమ అటువంటి భక్తిభావం శకుంతల ప్రదర్శిస్తున్నది కాబట్టి దైవరక్షణం కలుగుతుందని భావి కథార్థ ధ్వని. శకుంతల బాధతో బయటికి వెళ్ళిపోతున్న సమయంలో ఆకాశవాణి ఈ విధంగా పలికింది, గొనకొని వీడు నీకును శకుంతలకున్ ప్రియనందనుండు సేకొని భరింపు మీతని శకుంతల సత్యము వల్కే సాధ్వీ సద్వినుత మహాపతివ్రత వివేకముతోనని దివ్యవాణి దావినిచే ధరాధినాధునకు విస్మయమందగా తత్సభాసదుల్. రాజా, వీడు అంటే భరతుడు నీకు శకుంతలకు పుట్టిన కొడుకు. నీకు కొడుకు కాబట్టి వాడిని స్వీకరించి పోషించు. శకుంతల సత్యము పలికింది. ఆమె సాధ్వి, మహాపతివ్రత. ఇప్పటికైనా నీవు వివేకంతో ప్రవర్తించు అని పైనుంచి అశరీరవాణి పలకగానే అంతటి మహారాజు, ఇంత గొప్పవాడు, ఇంతటి ధరణీమండలాన్ని ఏలుతున్నవాడని మనం అనుకుంటున్నాము. ఈ రాజు సింహాసనం మీద కూర్చొని అలా మాట్లాడా? ఈవిడి ఈయన భార్య, ఈ కుర్రవాడు ఈయన కొడుక అని సభాసదులందరూ నోళ్లు తెరిచి ఉండిపోయారు. కథా నిర్వహణలో అంతంలో అద్భుత రసం ఉండాలని లక్షణవాక్యం. సభాసదులు విస్మయమండేటట్లుగా ఆకాశవాణి పలకటం వలన అది సిద్ధించింది. ఏనట నీవెట సుతుడెట ఏనెన్నడు తొల్లి చూచి ఎరుగును నిన్ను అన్న దుష్యంతుడి మాటలకి పరోక్ష సమాధానం దివ్యవాణి సాక్ష్యం. పురుషుడి వృత్తాన్ని గమనిస్తూ ఉండే మహాపదార్థాలలో శబ్దగుణం కలిగిన ఆకాశం సాక్ష్యం పలకటం అద్భుతం, ఔచిత్యం. అమూర్తమైన ఆకాశవాణికి మానవీకరణం వస్తుకళా విశేషం. గొనకొని వీడు నీకును శకుంతలకున్ ప్రియనందనుడు అనే వాక్యంలో దుష్యంతుడి ఆక్షేపాలన్నీ నిరాకరింపబడ్డాయి. తల్లిదండ్రులకు ప్రియనందనుడు భరతుడు అని పేర్కొనటంలో శకుంతలకు వలె దుష్యంతుడికి కూడా భరతుడు ప్రీతిపాత్రుడే. అయినా రాజు కావాలని ఆ సత్యాన్ని దాస్తున్నాడని ధ్వని. కొడుకును స్వీకరింపుము అనేది ధర్మప్రబోధం.
శకుంతల సత్యం చెప్పింది అనటంలో దుష్యంతుడు అబద్ధం చెప్పాడని తేలిన తాత్పర్యం. శకుంతల వివేకవతి. ఆమె తన ఉపన్యాసంలో క్రమంగా గృహిణి గొప్పతనాన్ని చెప్పి సాధ్వి అనిపించుకుంది. చక్రవర్తికి కాబోయే కొడుకు గొప్పతనాన్ని వివరించి సద్వినితో అనిపించుకుంది. దుష్యంతుడిని ఇంత సుకుమారంగా మందలించి సత్యాన్ని ప్రతిష్టాపించిన ఆకాశవాణి మాటలు కూర్చిన ఈ రచనలో సౌకుమార్యమనే శబ్దగుణం సార్థకంగా పోషింపబడింది. పరుషవాక్యాలతో తిరస్కరించిన దుష్యంతుడికి దివ్యవాణి సుకుమారంగా ధర్మాన్ని నిర్దేశించింది. దానిని వస్తుధ్వనితో నిర్వహించటం నన్నయ్య గారి రచనా శిల్పం. ఈ విధంగా శకుంతల పాతివ్రత్యాన్ని గురించి, సత్యాన్ని గురించి, భరతుడు పుట్టుకను గురించి మిక్కిలి సంతోషంతో కీర్తించే దేవతల మాటలు విస్పష్టంగా ఆకాశం నుండి వెలువడగా దుష్యంతుడు విని సభాసదులతో ఈ విధంగా అంటున్నాడు.